కొంతమంది పొరుగువారిని చంపడం కోసము లేనిపోని అబద్ధములు చెప్పి అతన్ని చంపించడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆనాడు అహాబు, యెజెబెలు తన భార్య, ఆయన రాజు యెజెబెలు నాబోతు తోట తను ఇయ్యనన్నందుకే తాను రాజు బాధతో ఉన్నప్పుడు యెజెబెలు ఏంటి నీ బాధ అంటే ఆ విషయాన్ని చెప్పినప్పుడు నాబోతును ఎట్లా చంపించాలో నేను దాన్ని చూసుకుంటా, నువ్వు భోజనం చేయాలి. ఇద్దరు మనుషులను, కొండెములు చెప్పే మనుషులను ఇద్దరిని ఏర్పాటు చేసింది. రాజుకును దేవునికి విరోధముగా మాట్లాడిండు అని చెప్పి అతన్ని రాళ్లతో కొట్టి చంపండి అని ఆజ్ఞాపించి ఇద్దరు సాక్షులు నిలబెట్టి, కొండెములు చెప్పే వాళ్ళ సాక్షులు నిలబెట్టి నాబోతును చంపించేశారు. చంపించిన తర్వాత రాజు రాస్తూ అన్నది,